Sarat Papu the Wanderer. సో మీకు రైట్లో కనిపించేది సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు అండి. సో నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళిపోతున్నాము బ్యాక్. సో నేను మా సపోర్ట్ వాళ్ళకి చూపించానండి నా ల్యాప్టాప్. సో వాళ్ళు డెల్ వాళ్ళకి కాల్ చేస్తే డెల్ సపోర్ట్ వాళ్ళు వచ్చి చేస్తా అని చెప్పారంట ఇంటికి వచ్చి. సో అందుకని నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి పిలవాలి. సో ప్రస్తుతం మళ్ళీ వచ్చిన రూటే కాకుండా కొద్దిగా కొత్తగూడ కాదు యాక్చువల్లీ బయోడైవర్సిటీ పార్క్, హైటెక్ సిటీ, అలాగే మన దుర్గం చెరువు అలా చూసుకుంటూ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ రూట్లో వెళ్దాం మనం ఇప్పుడు. ఇది విప్రో సర్కిల్ అండి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మీకు డ్రివెన్ కెఫే ఇవన్నీ వస్తాయి. స్ట్రైట్ వెళ్తే కనుక క్యూ సిటీ వస్తుంది. మనం ఇప్పుడు రైట్కి వెళ్దాము టువర్డ్స్ గచ్చిబౌలి. గచ్చిబౌలిలో కొత్తగా ఫ్లైఓవర్ ఓపెన్ అయింది కదా. సో ఆ ఫ్లైఓవర్ ఏదో చూసేసి అలా చూసుకుంటూ వెళ్దాము. రైట్లో ఉన్నది ఇన్ఫోసిస్ క్యాంపస్ అండి. లెఫ్ట్లో బిజినెస్ స్కూల్, రైట్లో మనకి పుల్లల గోపిచంద్ నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉందండి. సో ఇదే అనుకుంటా అండి, గచ్చిబౌలిలో కొత్త ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు కదా మొన్న. సో ఇదే అనుకుంటా ఆ ఫ్లైఓవర్. ఎస్ ఇదే, ఎందుకంటే అప్పుడు యాక్సిడెంట్ అయింది కదండి, కార్ పడిపోయింది ఫ్లైఓవర్ మీద నుంచి. అది ఎదురుకుండా ఫ్లైఓవర్.
సో దాని కింద నుంచి ఇది ఫ్లైఓవర్ వేశారు కొత్తది. నైస్, బాగుంది. సో ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల యాక్చువల్లీ ట్రాఫిక్కి చాలా ఈజీ ఉందండి. ట్రాఫిక్ ఇంత ముందు అయితే చాలా జామ్ అయ్యేది ఇక్కడ ఈ జంక్షన్లో. బట్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వేయడం బట్టి సో ఫ్రీ ఫ్లో ఉంటుంది ట్రాఫిక్ది. సో నేను ఫ్లైఓవర్ చూద్దామని చెప్పి కొత్త ఫ్లైఓవర్ ఎక్కానండి. సో ఇప్పుడు మనం ఇక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ బయోడైవర్సిటీ పార్క్ దగ్గర నుంచి హైటెక్ సిటీకి వెళ్ళి అలాగే మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చూసుకుంటూ అలా వెళ్ళిపోదాము మాదాపూర్ పై నుంచి. మనకి ఇప్పుడు రైట్లో ఉన్నది స్కై వ్యూ అండి. ఇది కొత్తగా కట్టారు. సో ఇందులో చాలా వస్తున్నాయి కొత్త ఆఫీసులు. సో ఎదురుకుండా కనిపిస్తుంది ఐకియా అండి. హైదరాబాద్లో పెట్టారు కదా కొత్తది, అది ఐకియా ఫర్నిచర్ షోరూమ్. యాక్చువల్లీ ఇది ఓపెన్ అయిన రోజు చాలా మంది దీనికి వచ్చేసారండి. చాలా అసలు కంట్రోల్ చేయలేకపోయారు వీళ్ళు. బట్ ఇప్పటికీ చాలా మంది నాకు చెప్తూ ఉంటారండి, నా ఫ్రెండ్స్, ఐటీ ఫ్రెండ్స్, ఇక్కడ ఐటీ పార్క్స్లో పనిచేసే వాళ్ళు ఇప్పటికీ వెళ్తారంట. ఎందుకు అని అంటే అందులో బిర్యానీ 99 రూపీసే అంట. సో ఆ బిర్యానీ కోసం, బిర్యానీ తినడానికి లంచ్ టైంలో చాలామంది వెళ్తూ ఉంటారు దీనికి, ఐకియాకి. మరి ఇప్పుడు మారిందో లేదో తెలియదు కానీ ఇది పెట్టిన కొత్తల్లో 99 రూపీస్ ఉండేదంట. సో నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళేవాళ్ళు తినడానికి. సో ఇది మైండ్ స్పేస్ జంక్షన్ అండి. చాలా మారిపోయింది. వావ్. సో మనం ఇప్పుడు టువర్డ్స్ ఇనార్బిట్ మాల్కి వెళ్తున్నామండి. సో నేను ఇంతకుముందు ఇక్కడ ఓ ఆఫీసులో పనిచేస్తామానండి. అప్పుడు ఇక్కడ ఊరికే తిరిగామండి బాగా. చాలా రోజులైంది ఇటు వచ్చి. మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఐకియాకి వచ్చినప్పుడు పైన ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోయాను. సో కింద నుంచి ఎప్పుడు వెళ్ళలేదు ఈ మధ్య. సో ఇక్కడ లెఫ్ట్లోకి వెళ్తే మళ్ళీ మైండ్ స్పేస్లోకి ఇంకో గేట్లోకి వెళ్తామండి. సో ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఇప్పుడు ఇన్ఫోటెక్ కాస్త సైంట్ అయిపోయిందండి. సో ఇదంటే లెఫ్ట్లో ఉన్నదంతా అసెండాస్ ఐటీ పార్క్ అండి. సో ఇందులో మీకు చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఓరియాన్, కెపెల్లా, ఇంకేవో ఉంటాయి చాలా, నేను మర్చిపోయాను. ఒక 5-6 బిల్డింగ్స్ దాకా ఉంటాయి. ఈ రైట్లోది మీకు ఐటీసీ కోహినూర్ అండి. సో
మీకు ఎదురుకుండా కనిపించే బిల్డింగ్ ఐ ల్యాబ్స్. సో ఇలా లెఫ్ట్కి వెళ్తే ఇవ్వండి, లెఫ్ట్లో ఇన్నోర్బిట్ ఉంది మనకి. సో ఇలా కిందకి దిగితే దుర్గం చెరువు వస్తుంది. సో నాకు ఇంకొకటి తెలిసిందండి బాలయ్యబాబు గురించి. లైక్ ఏదైతే పొగుడుతారో కదా, అది సైకిల్ లోన్ హోమ్ లోన్ బాలయ్యబాబు సైక్లోన్ అంట. సో ఇవన్నీ వినడానికి బాగుంటాయి. యాక్చువల్లీ జనాల క్రియేటివిటీ తెలుస్తుంది వీటి వల్ల. సో ఇక్కడ మనం ఓ షిట్, రోడ్ క్లోజ్ ఉందండి. అసలు లెఫ్ట్ నుంచి వెళ్దాం అనుకున్నాను. సో మళ్ళీ మనం చలో బ్యాక్. సో మనం ఇప్పుడు మళ్ళీ హైటెక్ సిటీ రోడ్కి వెళ్ళి మనం ఏదైతే డెలాయిట్ బిల్డింగ్ ఇవన్నీ ఉంటాయో కదా, ఆ రూట్ నుంచి వెళ్దాము. వావ్, లెఫ్ట్లో చూడండి ఎంత బాగా చేస్తారు. కొండల్ని ఇది పడగొట్టేసి కొండల్ని పేల్చి దాని మధ్యలో వచ్చి ఈ రోడ్ వేస్తారండి. బట్ కొండల కింద ఉంచకుండా వీళ్ళు లెఫ్ట్లో కొద్దిగా సిమెంటింగ్ చేసి బాగా చేశారు నీట్గా. సో బాగుంది. ఫ్లైఓవర్ కూడా క్లోజ్డ్. ఓకే, సో మనం ఇక్కడ మైండ్ స్పేస్ సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకుని టువర్డ్స్ సైబర్ టవర్స్ వెళ్దామండి. సైబర్ టవర్స్ వెళ్ళి మాదాపూర్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా అర్థం కాలేదు వీడు ఇక్కడ రాయదుర్గం అని ఎందుకు పెట్టాడో తెలీదు ఈ మెట్రో స్టాప్. ఎందుకంటే రాయదుర్గం చాలా వెనకలుకుంది, బట్ ఇది ఎందుకు పెట్టాడో రాయదుర్గం అని నాకు తెలీదు. జనాలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు దీనివల్ల. సో ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్లో. సో ఇది కూడా అయిపోతే చాలా బాగుంటుంది. వావ్, ఈ రోడ్కి వచ్చి నేను చాలా ఏళ్ళు అయిపోయిందండి, ఇంచుమించు చాలా. లైక్ నేను ఇక్కడ పనిచేసేటప్పుడు 2011. సో 2011లో నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయానండి. సో మళ్ళీ సైబోపల్. సో చాలా బాగా అయిపోయింది. పైన మెట్రో వచ్చింది. సో లెఫ్ట్లో ఉన్నది సైడ్. ఇందులో మీకు చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి.
ఈ లెఫ్ట్లో ఉన్నది సైబర్ గేట్వే అండి, సైబర్ గేట్వేస్. అలాగే ఈ లెఫ్ట్లో ఉన్న రోడ్ వచ్చి మనకి దీన్ని డెలాయిట్ డ్రైవ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి డెలాయిట్ బ్లాక్స్ ఉంటాయండి, ABCD 4 బ్లాక్లు. సో దీన్ని డెలాయిట్ డ్రైవ్ అని పెట్టారు పేరు. అది సైబర్ గేట్వేస్ పక్కకే ఉంటుంది, ఎంట్రన్స్ సైబర్ గేట్వేస్ ఎంట్రన్స్ పక్కకే. సో ఇది లెఫ్ట్లో ఉండేది మనకి ట్రైడెంట్ అండి, ట్రైడెంట్ హోటల్. మొన్న ఇవాంకా వచ్చింది కదా, ఇవాంకా ట్రంప్, తను ఇక్కడే బస చేసింది. సో ఇప్పుడు మనకి లెఫ్ట్లో ఉండేది శిల్పకళా వేదిక అండి. ఫ్లైఓవర్ ఎందుకు ఎక్కలేదంటే, ఫ్లైఓవర్ ఎక్కితే మనం స్ట్రైట్ మళ్ళీ హైటెక్ సిటీ MMTS ఉంది కదా తాము. సో మళ్ళీ అక్కడి నుంచి అంటే మళ్ళీ ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి, అందుకే నేను పైకి ఎక్కలేదు. ఇక్కడ మనం ఇది మాదాపూర్ జంక్షన్ అండి, మాదాపూర్ కాదు యాక్చువల్లీ ఇది సైబర్ గేట్వేస్ సైబర్ టవర్స్ జంక్షన్. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని మాదాపూర్ నుంచి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ముందు నుంచి యూటర్న్ తీసుకుని రోడ్ నెంబర్ 45 నుంచి వెళ్ళొచ్చండి. బట్ రోడ్ నెంబర్ 45లో కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా ఫ్లైఓవర్ వేస్తున్నారు, అది అయిందో లేదో తెలీదు. మళ్ళీ వెళ్ళి కన్స్ట్రక్షన్ అవుతుంటే మళ్ళీ రోడ్ క్లోజ్ అయ్యి మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకోవడం. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోదాము. ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ ఉందో ఇక్కడ, ఇంత ట్రాఫిక్ జామ్ ఉండద్దే ఇక్కడ. యూటర్న్ కూడా ఎక్కడో ముందు ఉంది, మర్సిడీస్ బెంజ్ దాటాక. ఏదో బైక్ యాక్సిడెంట్ చూస్తున్నారు కదా, రైట్లో టెయిల్ ల్యాంప్ పగిలిపోయింది. ఎందుకో జనాలు బయటకు రావడం ఈ టైంలో. ఓపెన్ ఉందండి, బట్ జనాలు ఎక్కువ లేరు, లోపల ఖాళీగా ఉంది. బట్ ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ మనం రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళిపోదామండి. ఎందుకంటే ముందు మనకి రోడ్ నెంబర్ 36లో కన్స్ట్రక్షన్ అవుతుంది, మళ్ళీ అది లాంగ్ అవుతుంది కొద్దిగా. ఎలాగో ఇటే కలుస్తాం కాబట్టి ఇలా వెళ్ళిపోదాం లెఫ్ట్ నుంచి. ఇది రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్.
లారీలు చూడండి లోడ్తోని ఎక్కలేకపోతున్నాయి అప్పు, ఎందుకు వస్తాయో తెలీదు. అయినా ఈ టైంలో లోడ్ ఎందుకు? ఇక్కడ లెఫ్ట్లో మీకు హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఉంది, అలాగే రైట్లో బర్త్ ప్లేస్ హాస్పిటల్ ఉంది. సో ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారండి. ఈ హార్లీ డేవిడ్సన్ షోరూమ్కి నేను ఒకసారి వెళ్ళాను. వెళ్ళి చూసాను కానీ లైక్ అప్పుడు ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో సర్లే మనం తర్వాత కొందామని చెప్పి వచ్చేసాను. సో ఈ లెఫ్ట్లో ఉన్నది మీకు లుంబిని జ్యువెల్ మాల్ అండి. సో ఇందులో ఒక రెస్టారెంట్ ఉంది, మాకు చాలా ఇష్టమైనది, బ్యాసిల్ అని చెప్పి, ప్యూర్ వెజిటేరియన్ అండి. సో ఎక్కువ చాలామంది రాత్రి 9 o'clock అయ్యాక వస్తూ ఉంటారు దీనికి. 9 ముందు వెళ్తే కనుక చాలా ఖాళీగా ఉంటుంది. ఈ లెఫ్ట్లో మీకు రాయల్ టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది కదండి. మొన్న ఇక్కడే ఒకడు ఇలాగే ఫాస్ట్గా వెళ్తూ ఆ షాప్లోకి వెళ్ళిపోయాడు. లక్కీగా ఎవరికి ఏం అవ్వలేదు. సో ఇది TV9 జంక్షన్ అండి. సో రైట్లో మీకు TV9 ఉంది ఇక్కడ. మీకు లెఫ్ట్లో అక్కడ స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ అయిపోతే కనుక ట్రాఫిక్ కొద్దిగా ఈజీ ఉంటుంది, ఎందుకంటే అవతల వైపు వెళ్ళే వాళ్ళందరూ ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవచ్చు ఈ బ్రిడ్జ్ ఎక్కి. సో ఇది ఆల్మోస్ట్ ఓపెన్ అవుతుంది, ఇది కూడా ఇంకొక 1 week 2 weeksలో ఓపెన్ అవుతుంది. సో లైట్లు అవన్నీ పెడుతున్నారు ఫ్లైఓవర్ మీద, బ్రిడ్జ్ మీద.